అవతార్ న్యూ అప్డేట్ వచ్చేసింది. అవతార్ ప్రపంచం జేమ్స్ క్యామెరూన్ అద్భుత సృష్టి. చూడటానికి ఇది ఒక పాండోరా అనే ఒక కల్పిత గ్రహం పైన జరిగే కథలా చూపించినా నిజానికి ఈ కథ భూమి పైన అధికార బలంతో, లేదా అధికారంలో ఉన్న వాళ్ళు కార్పొరేట్ సంస్థలతో కుమ్మక్కై, భూమి మీద ఏ విధంగా పర్యావరణ విధ్వంసం చేస్తున్నారో పోల్చి చూసుకోవచ్చు అని నా అభిప్రాయం. మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేసి మీ ఒపీనియన్ తెలుపగలరు. అవతార్ 1. ఇందులో పాండోరా గ్రహ వాసులు ఒక చెట్టుని నివాసంగా మార్చుకొని జీవిస్తున్నారో చూపించారు. నిజానికి భూమి పైన మానవులు ఖనిజాల కోసం అభివృద్ధి అంటూ భూమిని తవ్వి, అడవులను నరికేసి పర్యావరణాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నారో అనే అంశానికి సరిగా సరిపోతుంది. అవతార్ 2. ఇందులో పాండోరా గ్రహం పైన సముద్రం మీద ఆధారపడి, నీటిని నియంత్రించగల జ్ఞానాన్ని కలిగి, ఆ సముద్ర జీవులతో మమేకమై జీవించే మానవులని చూపించారు. భూమి పైన గల సముద్రంలోని జీవరాశిని సముద్రంలోని జీవ వైవిధ్యానికి మానవులు ఏ విధంగా హాని కలిగిస్తున్నామో అనే అంశానికి సరిగా నౌక ప్రమాదం పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమిస్తోంది. నౌకలోని రసాయనాలు, ప్లాస్టిక్ గుళికలు జలచరాలకు హానికరంగా మారుతున్నాయి. ముడి చమురు కోసం సముద్ర గర్భంలో ఏర్పాటు చేస్తున్న పైప్ లైన్లు సముద్ర జీవరాశుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఇప్పుడు అవతార్ 3. ఇందులో పాండోరా గ్రహం మీద నివసించే ఒక కొత్త మానవ జాతిని చూపించబోతున్నారు అని సమాచారం. అవతార్ ఫ్రాంచైజీ మొదటి భాగంలో నేల మీద ఉండే వాళ్లని, రెండవ భాగంలో నీటి మీద ఆధారపడి బ్రతికే వాళ్లని, ఇప్పుడు మూడవ భాగంలో అగ్నిపర్వతాల మధ్య బ్రతికే వారిని చూపించబోతున్నారు అని సమాచారం. అవతార్ 3, 2025 డిసెంబర్ 19న విడుదల కానుంది. పాండోరా గ్రహంలో కొత్త కథతో సినిమా రానుంది.